హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. చాలా ఘోరంగా పెడుతుంది కదా, మాకు చూడండి మనసు ఎట్లా పడుతుంది మొత్తం. ఇక్కడైతే నేను మార్నింగ్ అయితే స్టార్ట్ చేసేసిన 6 o'clock లేచేసిన అనమాట. మంట పెట్టుకొని పాలైతే వేడి పెట్టుకుంటున్నా. ఈరోజైతే పొంగనాలు చేస్తున్నా పొయ్యి మీదే. చలికి అసలు లేవబుద్ధి అయితే లేదు పొయ్యి కాడ నుంచి, అందుకని ఇక్కడనే చేసేస్తున్నా అనమాట. ఇక్కడ పాలైతే గరం అయిపోయినాయి. పాలు గరం కాగానే పిండి అయితే తీసి దాంట్లో సాల్ట్ కొంచెం అంతా కలిపి పక్కకైతే పెట్టుకున్న తర్వాత ఇంకా పాలు కాగానే చాయ్కి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. పాలు పిల్లలకైతే మార్నింగ్ పాలు వేడిగా ఇస్తున్నా. కొంచెం పొయ్యి దగ్గర కూర్చుంటుండే వాళ్ళు కూడా. ఇక్కడైతే పాలు కాగిపోయినాయి. పాలు పోసుకున్న తర్వాత కొంచెం చక్కెర వేసిస్తాను వాళ్ళకి. పాలైతే కాగినాయి. చక్కెర వేసిన తర్వాత మేము కూడా అల్లం టీ పెట్టేసుకుంటున్నాం మార్నింగే. వేడి వాటర్ తాగేసిన తర్వాత కొంచెం అల్లం చాయ్ అయితే తాగుతాము. మార్నింగ్ అయితే అల్లం ఉంటే అల్లం చాయ్, లేకుంటే నార్మల్ చాయ్, లేకుంటే ఇలాచీ చాయ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడైతే అల్లం చాయ్ చేసుకుంటున్నాం. మార్నింగ్ చాలా చలి, గాలి మస్తు గాలి, చలికి అసలు ఇవ్వడానికి అయితే లేదు. ఇక్కడైతే చాయ్ వేసుకున్న తర్వాత ఏం కర్రీ చేసుకుందామంటే ఇక్కడైతే ఒక రెసిపీ కూడా చూపిస్తున్నా. రెసిపీ కూడా పెడతాను. పాలు సొరకాయ కర్రీ అనమాట. చేసిన చాలా బాగుంది. టేస్ట్ అయితే చూసిన కొంచెం అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. నేను రెసిపీ అయితే కంపల్సరీ పెడతా. ఇక్కడైతే పాలు పెట్టేసిన వాళ్ళకి వచ్చి పాలు ఇచ్చేసిన తర్వాత అయితే నేను చాయ్ పెట్టుకుంటున్నాను. ఇంకా రోజు అదే చాయ్ పోయడం అవి ఏం చూపిస్తామని మార్నింగ్ అయితే అడవిడిగా చేసేసుకుంటున్న పని. ఇక్కడైతే చాయ్ అయిన తర్వాత అయితే ఇంకా కూరగాయలు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నా. సొరకాయ, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి. నేనైతే టీ తాగుతున్నాను. టీ తాగినరా మీరు కూడా? మాదైతే మార్నింగ్ అయిపోతుంది టీ. ఇక్కడైతే పొంగనాల గుడంగా పెట్టేసిన. కొన్ని ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకొని, కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసుకొని. ఇది అంటే ఇనుప తవ్వ అనమాట మాది. కట్టెల పొయ్యి మీద బాగుంటుంది టేస్ట్. ఇది అందుకే ఇనుప తవ్వ పెట్టిన. ఇక్కడైతే ఇంకా పొంగనాలు కూడా పిండి పోసేసుకొని పిల్లలకైతే వేడిగా వేస్తున్నా. పచ్చడి అయితే కొబ్బరి చట్నీ చేసిన అనమాట. వాళ్ళ పూర్తిగా ఎక్కువ చేయలేదు. మనం తర్వాత ఏదైనా చేసుకోవచ్చు కానీ ఇంకా వాళ్ళకి పూర్తి కొబ్బరి వేసి చట్నీ చేసిన. ఇక్కడ చూడండి, ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే రెడీ చేసి మార్నింగ్ పాలు తాగిన తర్వాత టిఫిన్ చేసేసినాక స్నానాలు చేసుకుంటారు. చూడండి, ఇక్కడైతే పొంగనాలు చాలా బాగా వచ్చినాయి. ఇనుప పెంక అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇది ఇట్లాంటి పెంక ఉంటే కొనుక్కోండి, జాతరలో అయితే దొరుకుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో అయితే చూడండి. లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.